హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది. గచ్చిబౌలిలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ లో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు ఆక్రమణలకు పాల్పడ్డారని పలువురు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం శ్రీధర్ రావుపై ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రహదారులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడాన్ని సీరియస్ గా పరిగణించింది. హైకోర్టు తీర్పు తర్వాత కదిలిన హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ కేసుపై రేపు మరోసారి హైకోర్టులో విచారణ ఉంది. అయితే ఒక రోజు ముందే హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అయితే హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, అయితే కోర్టులో ఈ ఆక్రమణలకు సంబంధించి ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది. ఎందుకంటే రేపు మరొకసారి విచారణ ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజే హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది. అయితే ఈసారి వీకెండ్ కాకుండా సోమవారం ఉదయమే కూల్చివేతలు చేపట్టడం అయితే గవర్నర్ గా తెలుస్తుంది. గచ్చిబౌలిలోని ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో లేఅవుట్ లో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు ఆక్రమణలపైన పలువురు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపైన విచారణ చేపట్టినటువంటి న్యాయస్థానం గత మంగళవారం సంధ్యా శ్రీధర్ రావుపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసినటువంటి విషయం తెలిసింది. రహదారులు ఆక్రమించి పలు నిర్మాణాలను చేపట్టడాన్ని సీరియస్ గా పరిగణించింది. మొత్తం 20 ఎకరాల పరిధిలో వేసినటువంటి లేఅవుట్ లో 162 వరకు ప్లాట్ ఉండగా అందులో మెజార్టీ ప్లాట్ తనవే అనే ఉద్దేశంతో రహదారులు షాపులను ఆక్రమించే వ్యవస్థను చూస్తూ ఊరుకోమని హెచ్చరించింది. హైడ్రా అందుకే అక్రమ నిర్మాణాలను తొలగించిందని కూడా పేర్కొంది. ఓసారి లేఅవుట్ వేస్తే అదే కొనసాగుతుందని స్పష్టం చేసింది. సంధ్యా శ్రీధర్ రావు రహదారుల అక్రమాలను ఇలాగే హైడ్రా తొలగించిన విషయం తెలిసింది. ఈ విషయమైన సంధ్యా శ్రీధర్ రావు హైకోర్టును ఆశ్రయించారు. అయితే భాగంగానే జస్టిస్ విజయసేన్ రెడ్డి పై వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. సందర్భంగా బాధిత ఫ్లాట్ యజమానులకు కూడా వారి కోడును హైకోర్టుకు వినియోగించుకున్నారు. లేఅవుట్ సరిహద్దులను తెలిపివేసి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారని సంధ్యా శ్రీధర్ పైన ఫిర్యాదు కూడా చేశారు. ఎక్కువ ప్లాట్ అనుకుని తమకు బయటకి మిగతాన్ని కూడా సొంతం చేసుకోవాలని కూడా సంధ్యా శ్రీధర్ రావు ప్రయత్నిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకుని వెళ్లారు. ఎక్కువ ప్లాట్లు తనవే ఉన్నాయని లేఅవుట్ లో రహదారులను ఆ పక్కన ఉన్న తమ ప్లాట్లను పార్కుల సరిహద్దులను పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టారని హైకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇదేమని అడిగితే తమ పైన దాడి చేస్తుందని కూడా బాధితులు తెలిపారు. ఓ ప్లాట్ యజమాని పైన కూడా దాడి చేయడమే కాకుండా తప్పుడు కేసులు పెట్టారని కూడా సంధ్యా శ్రీధర్ రావు పైన బాధితులు ఇప్పటికే ఫిర్యాదు చేయగా ఇందుకు గాను సంధ్యా శ్రీధర్ రావు 10 లక్షలు సుప్రీంకోర్టులో ఫైన్ కూడా విధించిందంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమ ప్లాట్లను చూడడానికి కూడా వీలు లేకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ కూడా వాపోతున్న నేపథ్యంలో అది ఈ రోజు ఉదయం నుండి హైడ్రా మొత్తంగా కూడా హైడ్రా అధికారులు అక్కడ చేరుకొని సంధ్యా శ్రీధర్ రావు ఏవైతే ఈ యొక్క అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నాడో అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నటువంటి ఆ షెడ్లు ఏవైతే ఉన్నాయో ఆ షెడ్లు మొత్తం కూడా తొలగిస్తున్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క నిర్మాణాలను మొత్తం కూడా ఇప్పటికే తొలగిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.